ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి దేవుడి బిడ్డలకు. నేను విడవను, నేను ఎడబాయనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. కాబట్టి మనం చూసుకున్నట్లయితే మనము అప్పుడు కొన్నిసార్లు మనకు ఎట్లా సమస్యలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏమనుకుంటా ఉంటాం, మనకు ఎట్లా ఎవరు లేరు అనుకుంటాం. కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఏమని చేస్తున్నాడు? నిన్ను విడవను, నిన్ను ఎడబాయను అంటున్నాడు. సమస్యల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు అప్పుడు మనం ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను అంటున్నాడు కాబట్టి, సమస్యలు వెంబడి సమస్యలు వచ్చినా కానీ, కష్టాలు వెంబడి కష్టాలు వచ్చినా కానీ, ఇబ్బందులు వెంబడి ఇబ్బందులు వచ్చినా కానీ మనం ధైర్యంగా కలిగి ఉండాలి. దేవుడు వాక్యంలో నుంచి మనం చూసుకున్నట్లయితే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో నిన్ను విడవను, నిన్ను ఎడబాయనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఆ వాగ్దానం ప్రకారం మనం నడుచుకోవాలండి. దేవుడు వాక్యం మీద మనం విశ్వాసం ఉంచాలి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడున్న సిట్యువేషన్లో గ్యాస్కి చాలా ప్రాబ్లం అవుతుందండి. గ్యాస్కి, పెట్రోల్కి ప్రాబ్లం అవుతుంది. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఆయన గాలిని మాత్రం ఆపలేదండి. కరెంట్కి ప్రాబ్లం వస్తుంది, బస్సెస్కి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ట్రైన్స్కి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ దేవుడు ఎప్పుడు కూడా గాలికి ప్రాబ్లం అని ఎప్పుడు చూడలేదండి. నేను ఇప్పుడు వరకు సృష్టి ఆరంభం నుంచి ఇప్పుడు వరకు సృష్టి జరుగుతూనే ఉంది. ఎప్పుడు కూడా దేవుడు గాలిని ఆపినట్లు మనం చూడలేదండి. గాలిని కానీ ఒక్క సెకండ్, ఒక్క నిమిషం కానీ ఆపాడు అనుకోండి, ప్రపంచమంతా కూడా ఒక్కడ కూడా ఉండాడు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా అట్లా చేయడండి. ఎందుకంటే ఆయన ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు కాబట్టి నిన్ను విడవను, నిన్ను ఎడబాయనని ఆయన ఎప్పుడు కూడా ఆయన విడవడండి. కాబట్టి ఆయన విడవడు, ఎడబాయడు. కాబట్టి మనం చూసుకున్నట్లయితే మనుషులు మర్చినా కానీ దేవుడు మాత్రం మనం ఎప్పుడు కూడా మర్చిపోయే దేవుడు కాదండి. ఒకసారి మనం యేసు ప్రభు యొక్క శిష్యుడి గురించి మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు కుడి భుజము పేతురు. అయితే యేసు ప్రభు చేసిన విధంగానే అద్భుతాలు పేతురు కూడా చేశాడండి. అపొస్తలుల కార్యము 5వ అధ్యాయము 15 నుంచి 20 వచనంలో. అయితే యేసు ప్రభు శిలువ మరణానికి ముందు పేతురు పలుమార్లు బొంకినట్లు మనం చూస్తున్నాము. యేసు ప్రభు నాకు తెలియదని మాట్లాడిన పలుమార్లు ఆయన అబద్ధం ఆడినట్లు మనం చూస్తున్నాము. కానీ పేతురు మర్చినా కానీ దేవుడు ఒకే రీతిగా ఆయన ప్రేమిస్తున్నాడండి. నిన్ను విడవను, ఎడబాయను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి పేతురు మర్చాడు యేసు ప్రభుని. యేసు ప్రభు పేతురును మరవలేదు. పేతురు ఎంతో అక్కడ దుఃఖంతోనూ వేదంతో ఉన్నాడు ఆ సమయంలో, యేసు ప్రభు చనిపోక ముందు, శిలువ మరణానికి ముందు. కానీ యేసు ప్రభు ఆయనని, పేతురును మాత్రం మరవలేదండి. మనం చూసుకున్నట్లయితే దేవుడు సృష్టిలో సృష్టి చాలా అందమైందండి. దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడండి. దేవుడు హిందువులని వేరు లేదండి, ముస్లిమ్స్ అని వేరు లేదు, క్రిస్టియన్స్ అని వేరు లేదు. దేవుడు అందరిని కూడా సమానంగా ప్రేమిస్తున్నాడు. అందరికీ దేవుడు గాలినిస్తున్నాడు, అందరికీ దేవుడు ఎండనిస్తున్నాడు, అందరికీ దేవుడు నీరునిస్తున్నాడండి. దేవుడిని నమ్మితేనే వాళ్ళకి మాత్రమే గాలిని వేయడం అట్లా లేదండి. దేవుడిని నమ్మినా నమ్మకపోయినా ప్రజలు అంటే ఎవరు నమ్మినా నమ్మకపోయినా అందరికీ అందరిని సమానంగా ఆయన బిడ్డలుగా చూసుకుంటున్నాడు. దేవుడు అందరిని సమానం ఆయన బిడ్డలుగా, ఆయన ప్రజలుగా చూస్తున్నాడు. కాబట్టి దేవుడిని నమ్మిన వాళ్ళకి గాలిగా ఇవ్వడం అట్లా లేదండి. దేవుడు నమ్మినా నమ్మకపోయినా అందరికి సమానంగా, హిందూస్ అని భేదం లేదు, హిందూస్ అని, ముస్లిమ్స్ అని, క్రిస్టియన్స్ అని భేదం లేదు. కానీ అందరికి సమానంగా ఆయన గాలినిస్తున్నాడు, అందరికి సమానంగా ఎండనిస్తున్నాడు, అందరికి సమానంగా నీరునిస్తున్నాడు. కాబట్టి మనుషుల్లో వేరుబంధాలు ఉంటాయి, కానీ
దేవుడికి మాత్రం ఆయనకి ఏమాత్రం వేరుబంధనం అనేది లేదండి. ఆయన అందరిని సమానంగా ఒకే రీతిగా ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టాడు, విడవడు, ఎడబాడండి. కాబట్టి దేవుడు వాక్యలోంచి మనం చూసుకుంటే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలో నిన్ను విడవను, నిన్ను ఎడబాయనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. దేవుడు తన ప్రజలకు ఇచ్చిన అభయము వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో నిన్ను ఏమాత్రం విడవను, నిన్ను ఎప్పుడును ఎడబాయను అని వాగ్దానం చేస్తున్నాడండి. అదేవిధంగా యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో నేను మోషేకు తోడి ఉన్నట్లు నీకును తోడి ఉంటా అంటున్నాడు. దేవుడు తోడుగా ఉంటే ఇంకేం కావాలండి? ఒక ఉదాహరణ చూసుకుంటే, ఒక రాజు వేటకి వెళ్ళాడు ఒకరోజు అడవిలోకి వెళ్ళినప్పుడు సింహం రాజును చంపడానికి బయటకు వచ్చినప్పుడు అక్కడున్న ఇద్దరు వ్యక్తులు రాజును కాపాడడానికి సింహాన్ని బాణంతో చంపేస్తారండి. అయితే రాజు ఆ ఇద్దరు మనుషుల్ని పిలువనిచ్చి మీకు ఏం కావాలని అంటే, ఒక అతను నాకు వెండి బంగారాలు అన్నీ కావాలని అన్నీ కోరుకుంటాడు. ఇంకో అతను ఏమంటాడంటే, రాజా నీవు నాతో ఉంటే చాలు రాజా అంటాడంట. అంటే రాజు తోడుంటే అన్నీ, రాజు ఉంటే చాలండి అన్నాడు. రాజు ఉంటే అన్నీ ఉన్నట్టే కదా. కాబట్టి దేవుడు తోడుగా ఉంటే అన్నీ ఉన్నట్టే అండి. కాబట్టి మోషేకు తోడైనట్లు మనకు తోడుగా ఉంటాడని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనం దిగులు పడాల్సిన అవసరం లేదు, వెరవపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి, దేవుడు మనల్ని అభయహస్తం ఇస్తున్నాడు కాబట్టి, విడవను ఎడబాయను అంటున్నాడు కాబట్టి ఆయన మర్చే దేవుడు కాదండి. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 8వ వచనంలో చూసుకోండి, యెహోవా తానే నీకు ముందుగా వెళ్ళను, ఆయన నీతో ఉండుటకు ఆయన నిన్ను ఏమాత్రము విడిచిపెట్టాడు, నేను ఎన్నడను ఎడబాయాడు. ఆయన నీకు ముందుగా వెళ్తున్నాడండి దేవుడు. ఎంత భాగ్యం అండి. మనకు ముందుగా వెళ్ళేది ఎవరు? దేవుడే. అప్పుడప్పుడు మనం చూస్తుంటే విఐపి పర్సన్స్కి ముందు ఎస్కాట్ వెళ్తారండి. మనకు దేవుడే ముందు ఎస్కాట్గా, దేవుడు మనకి ముందుగా అన్ని విషయంలో ఆయన ముందుగా ఉండి మార్గాలన్నీ సిద్ధపరుస్తూ ఉంటాడండి. మనము ధైర్యంగా ఎల్లప్పుడూ ఉండాలండి. ఎల్లప్పుడూ కూడా మనము దిగులు పడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు విడవడు, ఎడబాడు. అదేవిధంగా 1 దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయం 20వ వచనంలో యెహోషువ, ఇక్కడ చూసినట్టు యెహోషువకు దేవుడు తోడినట్లు మనకు కూడా దేవుడు తోడు ఉంటాడండి. ఆయన విడవడు, ఎడబాడండి. అదేవిధంగా మనం చూసుకుంటే దేవుడు తన ప్రజలకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. కష్టకాలంలో దేవుడు తోడుగా ఉంటాడు. ధైర్యంగా మనం ఉండాలి. దేవుడు వాగ్దానం మీద నమ్మాలి. దేవుడి మీద విశ్వాసం ఉంచాలి. దేవుడు తప్పకుండా మనకు సహాయం చేసి దీవిస్తాడు. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మీ వాగ్దానాలు నమ్మదగినవి ప్రభువా. మీరు నమ్మదగిన వారు. ఎవరైతే విన్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి, ఆశీర్వాదకరంగా చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.